జగన్ ఇలా పరామర్శలకు వస్తే ఆయన ఆస్తులు అమ్ముకోవాలి అని టీడీపీ ఎమ్మెల్యే అంటున్నారు. ఆస్తులు అమ్ముకొని అయినా సరే కార్యకర్తల కోసం జగన్ వస్తాడు అంతే. ఆయన ఆస్తి మొత్తం అమ్ముకొని అయినా సరే జగన్ కార్యకర్తల కోసం నిలబడతాడు. జగన్ ఆయన కోసం మేము నిలబడతాం. మా జగన్ ఓడిపోయినాక ఎవరు లేరు, ఆయన విడిచేసి వెళ్ళిపోయారు, ఆయన పార్టీ పని అయిపోయింది అంటారు. చూడలేదన్న మీరందరూ జగన్తో ఉండారా లేరు జనాన్ని ఒకసారి చూడండి. ఇప్పుడు జగన్ అన్న వస్తారుగా, ఆ సునామీని కనిపించిందిగా మీకు జగన్తో ఉండారా లేరా అర్థమైంది కదా మీకు. పోగేశారు, డబ్బులకి వచ్చారు, భోజనాలకి వచ్చారు అని అంటారేంటి? ఎవరు ఎంతమందికి ఎంత ఖర్చు పెట్టాలా? చంద్రబాబు నాయుడు మాటలు ఏమన్నా చెబుతారన్నా ఓర్చుకోలేక. ఏ జనం చంద్రబాబు గారు వస్తే వస్తున్నారా? మీరు చూస్తారు అన్న, గేదెలకి బరిగొడ్లకి చేతులు ఊపుకొని వెళ్ళడమే. వాళ్ళకి అభిమానం లేరు. వాళ్ళు 3 పార్టీలకు వెళ్తేనే 56 వచ్చిందంటే మాకు ఒక్క పార్టీకి 40% వచ్చిందన్న ఓటింగ్. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇంత జనసంద్రం వచ్చిద్దా? ఆయన సంగతి చెప్పడు అసలు. ఆయన గురించి మాట్లాడుకోవడం ఆయన గురించి మాట్లాడుకోవడం దాని కదా వేస్ట్ అసలు. అసలు ఈ రచ్చకు కారణం మెయిన్ ఆయనే. ఆ సనాతనే ఈ రచ్చకు మొత్తం కారణం. ఎంతవరకు అడ్రస్ లేడు, ఎంత అడుగుతున్నా కానీ. అప్పుడు పాప పరిహారం అని చెప్పి మెట్లు పెరిగాడు కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది లేదని. ఇప్పుడు ఆయన వచ్చి మళ్ళీ కడగాలిగా, మా తప్పు అయిపోయింది కనీసం అని చెప్పాలిగా. అది లేదు, ఏమీ లేదు. ఆ ఫ్లెక్సీ పెట్టాల్సిన అవసరం అసలు లేదు. అసలు ఫ్లెక్సీ కాపలో ఉండేది నా పోలీసులు. అప్పటికి ఫ్లెక్సీ పర్మిషన్ ఇచ్చేవాడు ఎవరు తెలియాలి కదా. అసలు ముందు వాడిని అరెస్ట్ చేయాలి కదా. అసలు వాడిని అరెస్ట్ చేశారా? అది లేదు. ఎవరు అంజనాదేవి ఎవరు అంబటరామ నోటుకు వచ్చిన బూతులు తిట్టింది. ఆమె కేసు ఏమైనా పెట్టారా? లేదు. అంతమంది ఇంటి మీద దాడి చేశారు, వాళ్ళ మీద కేసులు ఏమైనా పెట్టారా? లేదు. లోపల కూర్చొని ఒక మాట అన్నాడని చెప్పి అది కాదన్న ఆడోళ్ళే పెడుతుంటే మగోడు పౌరుషం రాదా? అప్పటికే బయటకు వచ్చి చెప్పాడు, నా తప్పు అయిపోయింది గబకరా నన్ను అన్నారు ఆ మాట అనేసానని. అయినా కానీ ఈయన తీసుకెళ్ళి లోపల వేసి రిమాండ్ పెట్టించారా? మిగతా వాళ్ళని పెట్టించారా? మా నాయకుడిని అంటే మేము ఊరుకోమని గల్లా మాధవి గారు అంటారు ఎమ్మెల్యే. ఆ లెక్కన మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది అన్నారు అన్న ఇవన్నీ? వాడు అమ్మ మొగుడు ఇచ్చాడా? ఇవన్నీ అన్నారు కదా చంద్రబాబు నాయుడు. అప్పుడు ఆయన మీద పెట్టలేదు జగన్ పాత జగన్ అయినట్టు అయితే బాగానే ఉండేది. ఆయన ఏంటంటే జనాల కోసం మారి జనాలకు మంచి చేద్దామని జనంలోకి వచ్చాడు. కానీ ఇప్పుడు ఏంటంటే పాత జగన్ మళ్ళీ బయట తీయాలని ట్రై చేస్తారు వీళ్ళు. 29 సినిమా చూపిస్తారని ప్రతిసారి జగన్ అంటున్నాడు. జగన్ చూపిస్తాడా సినిమా? కంపల్సరీ అన్న. ఇప్పుడు ఒకటి ఇస్తే 100 ఇస్తాం రేపు. అది సమస్య లేదు. అది బాహుబలి అది సమస్య లేదు. మీరు ఎంత చేస్తారో దానికి ఇప్పుడు పడతాం. ఈ 3 ఏళ్ళు పడతాం. ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. మీరు మా మొత్తం చంపేసిన జైల్లో పాలు చేసిన ఇబ్బంది ఏం లేదు. 1000 మంది అయినా కానీ మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డికి ఎరిగిటి తిరుగుతూనే ఉంటారు. ఏమంటున్నారు? టాక్ ఏముంది జగన్ గురించి? జగన్ గురించి టాక్ ఏమవుతుంది మీకు అర్థం అవ్వట్లేదా? ఆల్రెడీ ఇప్పుడు 164 సీట్లు వచ్చినాయి కదా. ఇప్పుడు ఎలక్షన్ పెట్టమన్నాడు. 10-15 కూడా రావు వాళ్ళకి. ఏం చేస్తున్నారన్నా? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అనే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి చిన్న పుట్టిన పిల్లకాడ నుంచి చచ్చిపోయే ముసలోడు దాకా ప్రతి నెల ఏదో అమౌంట్ పడతా ఉండేది. పేదరికం అసలు లేదు. డబ్బుల కోసం అనేది జనం ఎంపర్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడు, రైతులు గిట్టుబాటు ధరలు లేవు. అసలు ఫీజు రియంబర్స్మెంట్ లేవు, ఏమీ లేవు. అసలు గవర్నమెంట్ ఉందా లేదో అర్థం కావట్లా. అసలు ఏం జరుగుతుంది? ఎవరు పనులు చేసి బతుకుతున్నాడు.